जय सद्गुरु प्रभु महाराज की, బుర్హానుద్దీన్ అయ్య గారికి, మహమ్మద్ అబ్బాస్ గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ నా ద్వాదశ నమస్కారములు. వినుకొండ శ్రీ మహమ్మదాచార్య అచల గురు మందిరము నుండి వచ్చాము. మా గురుదేవులు పరిపూర్ణ ప్రబోధనాచార్య మద్రారె సీతారామార్యులు వారు మా మద్గురుదేవులు పరిపూర్ణ ప్రబోధన సీతారామార్యుల వారికి నా సాష్టాంగ దాసోహ నమస్కారములు. అలాగనే సత్యానంద సత్యమయారుల వారి ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో కందార్థములు విచారణ చేస్తున్నాం కాబట్టి వారికి కూడా మా ద్వాదశ వందనములు తెలియజేసుకుంటూ, పరిపూర్ణ బోధలో ఎరుక పరిపూర్ణము ఈ రెండే ప్రధానంగా చెప్పుకుంటాము. కానీ పరిపూర్ణం గురించి చెప్పడానికి వాక్కు లేదు. ఎరుక అర్థమైతేనే పరిపూర్ణం జోలికి వెళ్ళవలసి వస్తుంది. లేని పక్షంలో మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. ఈ విధంగా చాలామంది కొట్టుమిట్టాడుతూ నాయనగారు చెప్పినట్టుగా గురువు మీద శ్రద్ధ వహించి గురువు చేదస్తుడైనను సరే అనే పదాన్ని వారు అసంకల్పితంగా అనుకోకుండా వారు ఉచ్చరించినా అందులో కూడా వాస్తవం ఉంది. వారు చెప్పకనే చెప్పారు. అలాగనే మంచిని హంసలాగా రాజహంసలాగా స్వీకరించి గురువులు చెప్పేదాన్ని మర్మాన్ని గ్రహిస్తే చాలా మంచిది అని నా మనవి. అలాగనే రక్తం అంటే తెలుపు రంగు, ఎరుపు లక్ష్మణుడు, తెలుపు శత్రుఘ్నుడు, నలుపు భరతుడు, నీలం రాముడు, పీతవర్ణం సీతాదేవి. రామాయణం అంతా మన నేత్ర పంచీకరణలోనే ఉంది. ఈ రక్తం శుక్లం కృష్ణం నీల శోభితం మధ్యన వెలిగేటటువంటి ఆ పరంజ్యోతియే బ్రహ్మము. ఆ బ్రహ్మమును ఎరగాలి. ఆ బ్రహ్మమును ఎరిగినటువంటి జ్ఞానులు యోగులు అంతరంగమున దర్శించి దానిని వేదాలుగా చేసినారు. చిత్రకారుడు దానిని రకరకాలుగా ఊహించి చిత్రీకరించాడు, బొమ్మలు గీశాడు. అలాగనే శిల్పాచార్యుడు వచ్చి శిల్పాలు చెక్కాడు. ఎవరి ఊహ వారికి అందులో ఉన్న మర్మాన్ని ఎవరు ఏ విధంగా అది ఎన్నో రకాల విధాలుగా గమనించారు. ఆ గమనించిన విధాన్ని దాని శక్తుల్ని బట్టి వారి ఊహల్లో రకరకాలుగా చెప్పారు. ఆ పరంజ్యోతియే పరమాత్మ, మాయాశబలిత బ్రహ్మము అంటారు. దానిని ఎవరు ఏ విధంగా అయితే వర్ణించారో ఆ విధంగా చిత్రకారులు బొమ్మ గీయటము, దాన్ని చూసి శిల్పాచార్యుడు బొమ్మలు గీయటం చేశారు. ఎవరి అభిమతం వారిది. అజ్ఞానులు వచ్చి దాన్ని వివరించేవాళ్ళు లేక దేవతలుగా పూజించారు. ఉదాహరణకి విఘ్నేశ్వరుడు తీసుకుందాం. వినాయకుడు తల ఏనుగు తల, శరీరం మానవ శరీరం కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల పెద్దది అని అంటే జ్ఞానం పెంచుకోమని అర్థం. నిజంగా అలాంటి మనిషి ఎవరైనా ఉంటారా? మనిషికి ఏనుగు తల సూట్ అవుద్దా? అసలు అసాధ్యం కదా. కానీ వాళ్ళు వర్ణించిన దాన్ని బట్టి, వీరు చిత్రించిన దాన్ని బట్టి చిత్రకారుడు గీశాడు, శిల్పాచార్యుడు బొమ్మను చెక్కాడు, పామరుడు వచ్చి మొక్కాడు.
తల పెద్దది. చిన్నపిల్లలైనా సరే వాడి తెలివిగా పనిచేస్తే మనం ఏమంటాం, వీడి బుర్ర పెద్దదిరా అంటాం. బుర్ర అంటే తలకాయ కాదు, జ్ఞానం, మంచి జ్ఞానస్తుడు అని అర్థం వస్తుంది. అలాగనే చెవులు చాటడంత ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయి, అంటే శ్రద్ధగా వినమని. అంతరార్థాన్ని గ్రహించాలి కానీ నిజంగా ఆకారంలో ఒక దేవతా దేవుడు లేరు. మనం ఎప్పుడన్నా చూసామా బొమ్మల్లో విగ్రహాల్లో తప్పితే? శ్రద్ధగా వినమని, విన్నదాన్ని బుర్రలో నిలుపుకోమని. అలా ఇచ్చినప్పుడు మరి నోరెక్కడ పెట్టాడు? చాటుగా ఉంది, అంటే మాట్లాడొద్దు, తక్కువగా మాట్లాడమని. నోటికొచ్చినట్టు మాట్లాడి, నిన్న ఒకడు వచ్చాడు, ఒక ఆయన మా ఆశ్రమానికి వచ్చి, మీరు గురువు కదా, మీ అసలు ఆ రహస్యం ఏదో నాకు చెప్పండి, మీ గురువులందరూ దండాలు పెట్టించుకొని కాళ్ళు పట్టించుకొని అసలు రహస్యం చెప్పకుండా తిప్పుతుంటారు అంటాడు. నీకు ఇంకా టైం ఉంది నాయనా, అప్పుడు రాపో అని చెప్పాను. అంటే అవగాహన చేసుకునేటటువంటి తత్వం కూడా వ్యక్తిలో ఉండాలి. అనేక జన్మ సంప్రాప్య పుణ్య జ్ఞానవాన్ భవేత్ తస్యాప్యనేక జన్మానం పూర్ణబోధశ్చ లభ్యతే. ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన ఆత్మజ్ఞానం లభిస్తుంది. అటువంటి జన్మలు ఎన్నో ఎత్తి ఆ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన మాత్రమే ఈ జ్ఞానం అవగాహనకు వస్తుంది. కానీ ఇది అవగాహన రావాలన్నా కానీ అర్థం అవ్వాలన్నా కానీ పుణ్యఫలం తోడుండాలి. కాబట్టి విఘ్నేశ్వరుడు తలకాయ పెద్దది, చెవులు పెద్దవి, నోరు చాటుగా ఉంది, అంటే తక్కువ మాట్లాడమని. అలాగనే తొండము దీర్ఘ తొండము, అంటే శ్వాసను దీర్ఘంగా తీసుకోమని. మానవుడికి నెలకు నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. అజప గాయత్రి రోజుకు 24 గంటలుగాను 21,600 సార్లు శ్వాస జపం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా ఆయుష్ పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ప్రశాంతత ఉండాలి అని అంటే దీర్ఘమైనటువంటి శ్వాసలు అవసరము అని దాని సూచిక. అందువలన ఆ విధంగా మర్మగర్భంగా ఉంచి వర్ణించారు. వర్ణించిన దాని యొక్క మర్మగర్భంగా ఉన్నటువంటి విషయాలను మనం అవగాహన చేసుకొని ఆ విధంగా నడుచుకుంటే జీవితం సుఖాంతమవుతుంది అని గ్రహించాలి. కానీ అక్కడికి వెళ్ళి ఆ విగ్రహానికో ఆ పటానికో ఊరిక దండం పెట్టుకుంటే వచ్చేదేమీ లేదు. కాబట్టి జయ సద్గురు ప్రభు మహారాజ్కి. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.